హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అందులో ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో myAadhar.uidai.gov.in అని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయాలి. మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయవచ్చు. అప్పుడు మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. పైన రైట్ సైడ్లో మనకు మన ఆధార్ కార్డ్ చూపిస్తుంది. ఫ్లిప్ చేస్తే బ్యాక్ సైడ్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మనం చూడవచ్చు ఫుల్ ఆధార్. ఇందులో మెయిన్ 3 ఆప్షన్స్ ఉంటాయి: అడ్రస్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్. ముందుగా మనం ఫస్ట్ వన్ చూస్ చేసుకుందాం, అడ్రస్ అప్డేట్. ఇందులో ప్రీవియస్ డీటెయిల్స్ ఉంటాయి. మన అడ్రస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడనేమో ప్రజెంట్ మనం చేంజ్ చేయాల్సిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ అడ్రస్ అనమాట. ప్రీవియస్ అడ్రస్ ప్లేస్లో కరెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపించిన వాటిలో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయవచ్చు. నేనైతే ఓటర్ ఐడితోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉండేలా చూసుకోవాలి, లేదు అంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అయిన తర్వాత ప్రీవ్యూ అనేది చూపిస్తుంది. తర్వాత కంటిన్యూ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ అయినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనకు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 50 రూపీస్ ఉండే, ప్రజెంట్ 75 రూపీస్ చేశారు. అది ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ రీవెరిఫికేషన్ చూసుకోవడానికి మళ్ళీ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నారు కదా, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ టిక్ బాక్స్లో చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆప్షన్స్ యూపీఐ, డెబిట్ కార్డ్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మనం స్కానర్తో కూడా చేయొచ్చు, ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ. స్కాన్ చేసితే ఈజీ. తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది, పేమెంట్ ఐడి. పేమెంట్ అయిపోయిందండి. నెక్స్ట్ సక్సెస్ కూడా అవ్వడం జరిగింది ఈ అప్లికేషన్. తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్నాలెడ్జ్మెంట్ అనేది. సో మనకు ఇలా చేసిన తర్వాత 15 to 20 డేస్ లోపల మనకు కార్డ్ అనేది అప్డేట్ అవుతుంది. తర్వాత మనం నెట్ షాప్లో కానీ ఫోన్లో కానీ మన కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.